స్వాతంత్ర దిన వేడుకలకు యావత్ దేశం ముస్తాబవుతోంది. ఈ వేడుక తమకు అంతకు మించి అంటున్నారు ఏపీ ప్రజలు. రేపే ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. పేద మధ్యతరగతి వర్గాలతో పాటు కూలీలు, నిరుద్యోగులు, వివిధ పనులపై వచ్చిన వారికి కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి. కృష్ణా జిల్లాలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి టీవీ9 కరెస్పాండెంట్ శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. అన్నార్తుల ఆకలి దప్పికను తీర్చేందుకు మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు తిరిగి రీఓపెన్ కాబోతున్నాయి. ఆగస్టు 15న తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయి హంగులతో ముస్తాబైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరి ఆగస్టు 15న ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లు ఏ విధంగా ముస్తాబయ్యాయి చూడండి. రైట్, మనం చూస్తున్నాము అన్నా క్యాంటీన్లు పూర్తిగా రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. సో వీటికి సంబంధించి వాళ్ళు ఒక క్యాటలాగ్ కూడా విడుదల చేశారు. అన్నా క్యాంటీన్లో ఒకవేళ ఎవరైనా భుజించాలనుకుంటే మొత్తం మెన్యూ కూడా అన్నా క్యాంటీన్ ఫుడ్ మెన్యూ అంటూ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలకే, లంచ్ అండ్ డిన్నర్ కూడా 5 రూపాయలకంటూ సోమవారం, మంగళవారం ఇలా మొత్తం వారాలకు సంబంధించి ఒక్కొక్కటి, అంటే సోమవారం ఇడ్లీ, పూరి అంటూ ఒక్కొక్క ఐటెం కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా లంచ్ అండ్ డిన్నర్ కూడా సోమవారం అయితే కనుక వైట్ రైస్, కూర, పప్పు అంటూ మొత్తం వాటికి సంబంధించిన మెన్యూ కూడా రెడీ చేశారు. సో రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుండగా ఒక్కో క్యాంటీన్ అభివృద్ధి పరిచేందుకు దాదాపు 8 నుంచి 11 లక్షలు మంజూరు చేసింది ప్రభుత్వం. విజయవాడ నగరంలో అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేశారో కూడా ప్రస్తుతం మనం ఓ అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. పూర్తి స్థాయిలో రంగులు అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పేదవారు ఎవరైనా సరే భోజనం చేయడానికి వచ్చినప్పటికీ కూడా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇక్కడ కూర్చొని తినాలన్నా కానీ వాళ్ళకి వీలుగా ఉండేటువంటిగా టేబుల్స్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఆ యొక్క క్యాంటీన్లో నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఇక్కడ కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వస్తువులు పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఆగస్టు 15న సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లయితే అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఈ అన్నా క్యాంటీన్లో కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి.